వెల్కమ్ టు ఓపెన్ కిడ్నీ. నేను చచ్చిపోతున్నాను, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వన్నా సరే ఎప్పుడు పట్టించుకొని మా చెల్లి గత 24 గంటలుగా చంద్రముఖిలో ఎందుకు మారిందో ఆవిడని అడిగి తెలుసుకున్నాను. రాఖీ వస్తే ఎవడైనా అవుతాడు. చెప్పండి అవసరం గారు, అదే చెల్లి గారు. ఇప్పుడు అన్నా చెల్లెల బంధం అనేది మాటలతో చెప్తే తెలుస్తుందా? మాటలతో దాన్ని వెలకట్లేం కదా. మరి డబ్బులతో కూడా వెలకట్లేం కదా. కట్టచ్చు. నేను మీకు ప్రేమతో రాఖీ కడుతున్నాను కదా. తిరిగి నేను కూడా ప్రేమనే ఇస్తాను కదా. ఇప్పుడు మీ ఒట్టి ప్రేమను అన్యాయం చేసుకోమంటారండి? ఇప్పుడు అలా కాదు, నేను చెప్పేది మీరు వినండి. ప్రతిసారి మధ్యలో అరవకండి, నేను చెప్పేది మీరు వినండి. ఇప్పుడు ఏంటంటే మీరు అమ్మ నాన్నకి స్కామ్ వేసినట్టు నాకు స్కామ్ వేయలేరు. పాయింట్ నెంబర్ 1 ఇదే మెయిన్ పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మీరు చేసే ప్రతి ఏదో పని నాకు తెలుసు. మీ బ్యాగ్ లో మీ పౌచ్ లో ఏ సిగరెట్ ప్యాకెట్ ఉందో నాకు క్లియర్ గా తెలుసు. అంటే ఏంటి ఇప్పుడు బెదిరింపు దూరంలోకి దిగారా? ఇంకా నేను అక్కడ దాకా వెళ్ళలేదండి. వెళ్తే పాన్ షాప్ అన్న దాకా వెళ్ళాల్సి వస్తుంది. చూసుకోండి మరి. మనం మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారంగా మీరు నాకు 5,000 రూపాయలు ఇచ్చుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంట్లో. అదేంటి మన ఒప్పందం 2,000 కదా? అది మీరు నేను రాత్రి సిట్టింగ్ వెళ్ళి రాకముందు. నిన్న రాత్రి మీరు సిట్టింగ్ వెళ్ళి తప్పతాగి ఇంటికి వచ్చారు కదా, అది నేను కవర్ చేసి మీ రూమ్ లో మిమ్మల్ని తీసుకెళ్లి పడుకోబెట్టాను కదా, దానికి 3,000 రూపాయలు. అది ఇప్పుడు అవసరమా? నేను తప్ప తాగడం లేదో మీరు చూసారా? ఈ క్వశ్చన్ వచ్చిన డిలీట్ చేయండి. అది డిలీట్ చేయండి. 5,000 ఏదో ఇస్తాను, రాఖీ కట్టేద్దాం పద.